ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు గోత్రాలు 12 అని అందరికీ తెలుసు. యాకోబు 12 మంది కుమారుల నుండి 12 గోత్రాలు ఏర్పడ్డాయి అని అనేక మంది భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. యాకోబు కుమారులు ఎవరనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబులూను, యోసేపు, బెన్యామీను. ఇందులో లేవి దేవుని మందిర సేవకులకు ప్రత్యేకించబడ్డాడు. ఇంకా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో యోసేపుకు బదులు అతని 2 కుమారులైన మనష్షే, ఎఫ్రాయిములను గోత్రాలలో చేర్చారు. యాకోబు 12 మంది కుమారులలో యోసేపును లేకుండా చేయాలి అని మిగతా 11 మంది ప్రయత్నించారు. అయితే దేవుడు యోసేపును బహుగా ప్రేమించి రెట్టింపు దీవెనలతో అతని 2 కుమారులను గోత్రాలలో చేర్చాడు. దేవుని యందు ప్రియ సహోదరుడ, సహోదరి, మనలను ఈ లోకంలో లేకుండా చేయాలి అని అనేక మంది అనేక రీతులుగా ప్రయత్నిస్తుంటారు. మనము కూడా యోసేపు వలె పాపం చేయకుండా నీతిగా జీవించిన ఎడల రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆమేన్.